నమస్కారం. భక్తి సాగర్ ఛానల్ కి స్వాగతం. భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు అన్ని చెట్లలో నేనే అశ్వత్థ రూపంలో ఉన్నాను అని చెప్పారు. అయితే అశ్వత్థ అనేది సంస్కృత పదం. దీని అర్థం రావి చెట్టు. సనాతన ధర్మం ప్రకారం రావి చెట్టు చాలా ఉపయోగకరమైంది. దీని వేళ్లలో బ్రహ్మదేవుడు ఉంటాడు. కొమ్మలలో శ్రీహరి, ఆకులలో శివుడు ఉంటారు. త్రిమూర్తులు కొలువై ఉండడం వల్ల రావి చెట్టు పూజనీయమైంది. రావి చెట్టును నరకడం పాపంగా పరిగణిస్తారు. రావి చెట్టు ఇతర చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ కూడా అందిస్తుంది. ఇది మనకు మన పరిసరాలకు చాలా అవసరమైన చెట్టు. రావి చెట్టును ఆయుర్వేదంలో మందులు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే రావి చెట్టు చుట్టూ రోజు 7 ప్రదక్షిణలు చేయాలి. దీనితో పాటు నీరు సమర్పించాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. ఏదైనా కారణం చేత మీరు దీన్ని ప్రతిరోజు చేయలేకపోతే గురువారం, శనివారం, అమావాస్య రోజులలో తప్పకుండా చేయండి. మీకు చక్కటి ఫలితాలు లభిస్తాయి. అందుకే పురాణాలలో కూడా రావి చెట్టుకు ఎంతో విశిష్టత ఉంది. అందుకే ప్రతి గుడిలో కూడా మనకి రావి చెట్టు దర్శనమిస్తూనే ఉంటుంది. రావి చెట్టుని సందర్శించి దాని చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల ఎన్నో భోగ భాగ్యాలు కూడా మీరు పొందవచ్చు. సర్వే జన సుఖినో భవంతు.